ఏ యోగ్యత ఏ ప్రేమ లేని నిన్ను నన్ను మనందరినీ కూడా ఇదిగో తన సంఘంలో, తన ఆలయములో, దేవాలయంలో ప్రభువు మనందరినీ ఉంచడం గల కారణం దేవుని కృప మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలామంది ఇంట్లో ఉండుండొచ్చు, అనేకమైనటువంటి పనులు వారికి ఉండుండొచ్చు. శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఏం వెళ్దాంలే అనేటువంటి ఆలోచనలో ఉండుండొచ్చు. ఎప్పుడు జరిగే ప్రార్థన కదా, పర్వాలేదులే అని అనుకుని ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా దేవుని మందిరములో అడుగుపెట్టి ప్రభువునామాన్ని గణపరచడానికి వచ్చిన మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడునుగాక. ఇది మైక శబ్దం ద్వారా వింటున్న వారు హృదయాలు మార్చబడునుగాక. నా ప్రభు వారందరినీ ఆకర్షించునుగాక. ఆమేన్. రండి, కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకొని తదుపరి కొన్ని ప్రార్థన అంశాలు మన మధ్యలో ఉన్నాయి. ఆ ప్రార్థన అంశాలను బట్టి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థన అంశాలన్నిటినీ విని తన ఆశీర్వాదాలు మనందరిపై కుమ్మరించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచన భాగం నుండి చదువుకుందాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడి మాటలు మన వినికుడిలో దీవించును గాక. పరిశుద్ధుడైన మా దేవ, మరొక్కసారి నీకు వందనాలు చెల్లిస్తున్నా. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచున్నగా మీరే నాతో, మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామమున నడుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం విందాం. అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు తిమోతి గారికి ఒక లేఖ రాస్తూ ఉన్నాడు. అమ్మా, జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. మన సంఘంలో ఉండేటువంటి ఒక లోటు ఏంటంటే ఎవరైనా కొత్త సేవకులు వస్తే చాలా వినసొంపుగా వింటారు. కొత్త సేవకులు ఎవరైనా వచ్చారనుకో చాలా వినసొంపుగా వింటారు. అదే ఈ సంఘ కాపురి చెప్తున్నారు అనుకోండి, మా పాస్టర్ గారే కదా అనేటువంటి భావనలో ఉంటారు. నన్ను మన్నించారు. ఎవరైనా ఏదైనా దేవుని సేవకులే. ఆమేన్. దేవుని మాటకు లోబడాలి. దేవునికి స్తోత్రం. నేను ఇంకో మాట కూడా చెప్తాను, వాళ్ళు వస్తారు వెళతారు, మనం మాత్రం మీరు నాకు జవాబు ఇవ్వాలి. మనం మాత్రం ఇక్కడ ఉండాలి. వచ్చి వెళ్ళిపోయే వారి మీద ఆశలు పెట్టుకోకండి. మళ్ళీ చెప్తున్నా, కొంతమంది వాక్యం బోధించడానికి వచ్చి బాప్తీసం తీసుకోవడానికి ప్రభువు వాక్యం చేత వారికి బోధించిన తర్వాత వారు ప్రేరేపించబడి బాప్తీసం తీసుకున్న వెంటనే ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళినటువంటి సేవకులు ఏం చేస్తారంటే వీళ్ళకి ఫోన్ చేసి, ఆ పాస్టర్ గారితో ఎందుకు తీసుకుంటారు మీరు, నేను కదా మీకు బాప్తీసం ఇచ్చింది, మా దగ్గరికి రండి. ఇక్కడున్నటువంటి వారిని దేవుని వాక్యం చేత బలపరిచి సంఘ కాపరి గారు దేవుని యొక్క వాక్యం చేత మిమ్మల్ని అందరం కూడా మేల్కొలిపి పరలోక రాజ్యం వైపు అడుగులు వేస్తూ ఉంటుండగా సేవకులు ఎవరో వచ్చి వాక్యం చేత ప్రభు మీతో మాట్లాడించిన తర్వాత ఆ సేవకుల ద్వారా బాప్తీసం తీసుకున్న మీరు ఆ సేవకులు ఫోన్ చేస్తే వెళ్ళిపోతారా? ఇది తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్టు కాదా? ఇది మన సంఘం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కాబట్టి సంఘ కాపరి గారి చేత బాప్తీసం తీసుకోవాలి. మరలా చెప్తున్నా, సంఘ కాపరి గారి చేత బాప్తీసం తీసుకోవాలి. రండి, దేవుని వాక్యంలో రాయబడిన మాట అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా దేవుని వాక్కు తిమోతి గారితో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాట అంటే, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు. చెప్పండి, ఆయన అంటే ఎవరు? నా వైపు చూడాలి మీరు అందరూ, ఎవరు వస్తారు నా వైపు చూడాలి. ఆయన అంటే ఎవరు? గట్టిగా చెప్పారు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మనసులో, తన ఆలోచనలో తనకుండేటువంటి కోరిక ఏంటని అడిగితే, ఇదిగో మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ రక్షణ పొందాలి. రక్షణ లేకుండా ఏ మనిషి చనిపోకూడదు.
రక్షణ లేకుండా ఏ మనిషి పాతాళ లోకానికి వెళ్ళకూడదు. రక్షణ లేకుండా ఏ ఒక్కడు ఇదిగో ఆ అగ్నికుండంలోనికి వెళ్ళకూడదు. అక్కడి నుండి తప్పించబడడానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు 2026 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో పక్కనున్నవాడు పాడైపోతున్నాడంటేనే మనకి ఎంత సంగలు గుద్దుకుంటామో వాడికి దగ్గరికి వెళ్ళి వాడికి సువార్తను ప్రకటించి యేసు మాటలు బోధించి, ఇదిగో నాయన యేసు ప్రభు గొప్పరా, నాయన యేసు ప్రభు తప్ప మరొక దేవుడు లేడురా, ఆయనేరా మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయనేరా మన కొరకు రక్తాన్ని చిందించాడు, ఆయనేరా మన కొరకు మరణాన్ని జయించి పునరుద్ధానుడయ్యాడు, మారు నీ బ్రతుకు మార్చుకో అని చెప్పగలిగిన వారమే ఎవరైనా ఉన్నామంటే ఎవరు లేవు. ఉన్నావా? భర్త పాడైపోతుంటేనే భార్య పట్టించుకోవట్లేదు ఈ రోజుల్లో. పిల్లలు అల్లర్చలుగా తిరుగుతూ ఉంటుంటే, తాగుబోతులుగా తిరుగుతుంటే, రే తాగితే చస్తావురా అని తండ్రి చెప్పట్లేదు, తల్లి చెప్పట్లేదు, పెద్దవాళ్ళు ఎవరు కూడా చెప్పట్లేదు. ఇంక వాడు ఏం చేస్తాడే? పాడైపోడా? మళ్ళీ పైకి వెళ్ళి ఏమంటారంటే, మా పిల్లలు పాడైపోతున్నారు పాస్టర్ గారు, ప్రార్థన చేయ. మరి నువ్వేం చేస్తావు? వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తావా? యేసు ప్రభుల వారి యొక్క ఆలోచన, యేసు ప్రభుల వారికి ఉండేటువంటి తన మనసులో ఉండేటువంటి ఆ గొప్ప ఆ ఆలోచన ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి. ఆమేన్, ఆమేన్. మీరు నిమ్మకు నీరెట్టినట్టు ఉండకూడదు, చెప్పాలి. మనుషులందరూ కూడా ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఈ రోజున రక్షణ పొందుకున్న వారు కూడా రక్షణ లేనటువంటి వారిగా బ్రతుకుతున్నారు. క్షమించాలి. నువ్వు యేసు ప్రభుని తెలుసుకున్నావు, యేసు ప్రభు యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్నావు, యేసు ప్రభు పరలోక రాజ్యం నుంచి లోకానికి వచ్చిన సత్యాన్ని తెలుసుకున్నావు. ఈ సత్యం నీలోనే ఉండిపోకుండా అనేక మందికి చాటి చెప్పడానికి నువ్వు ఎంతగా ప్రాధాన్యపడుతున్నావు. అసలు కష్టపడుతున్నావా? ఇంట్లో పడి తినేటువంటి వాడిని ఏమంటారా? ఏ పనికి వెళ్ళవా? ఇంట్లో పడి తింటావా? ఇంట్లో పడి మేస్తావా? ఎప్పుడు నీకు వండి పెట్టారా? పెళ్లి చేసుకోవా? పెటాకులు ఉండవా? ఏ కోడలు తీసుకురావా? ఎప్పుడు నేనే చేసి పెట్టాలా అని అమ్మగారు కానీ నాన్నగారు కానీ వారుకున్న పరిస్థితిని బట్టి కానీ వారు చేస్తున్నటువంటి ఆ పనిలో ఎంతో బాధతో ఎంతో నొప్పిని భరించుకొని వారు ఎంతగానో పిల్లలకు వండి పెడుతూ ఉంటారు. అయినను పిల్లలు అర్థం చేసుకోలేక తల్లిదండ్రుల మీద పడుతూ ఉంటుంటే, వారి కష్టాన్ని అర్థం చేసుకోకపోతుంటే తల్లిదండ్రులు బాధపడరా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున రక్షణను పొందుకున్న వారు రక్షణలోనికి నా యేసు ప్రభు నన్ను తీసుకొచ్చాడు, ఆ రక్షణ పొందుకో అని పొందుకున్న వారు చెప్పలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున భీమవరంలో ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. ఆ షాపింగ్ మాల్లో అనేక రకరకాలైనటువంటి ఏదో ఆఫర్లు అయ్యే ఉన్నాయంట. మాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అందరూ ఉంటే, స్నేహితులు కొలీగ్స్ ఎవరు అంటే వాళ్ళు అన్నారు, ప్రవీణ్ ఆ షాపింగ్ మాల్లో చాలా ఆఫర్స్ ఉన్నాయంటే వెళ్ళొచ్చు కదా. దేవునికి స్తోత్రం. వెళ్ళొచ్చు కదా. ఎవరు హైదరాబాద్ నుంచి ఒక సినీ నటి గారు వచ్చారంట, చాలా మంచిగా గ్రాండ్గా ఓపెన్ చేశారు, చాలా బాగుందయ్యా. నేను అన్నాను, ఏంటి అసలు ఆఫర్లు అంటే 50 రూపాయలు కూడా ఒకటి వస్తుందంట. మరి ఏమవుతుందో తెలియదు. 50 రూపాయలు కూడా ఆఫర్ ఉందా? నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు వెళ్ళారు కనుక, దాని గురించి తెలుసుకున్నారు కనుక, తెలుసుకున్న వాటిని ఒరే నా దగ్గర ఉంటే బాగోదు, ఆ షాపింగ్ మాల్ ఎంత బాగుందో, అసలు వస్త్రాలు కానీ ఆ ఉండేటువంటి వాటి అన్నింటినీ కానీ వాళ్ళు సుందరంగా ఉన్నాయిరా, భలే ఉన్నాయిరా, నువ్వు కూడా వెళ్ళు. ఆమేన్. ఒక షాపింగ్ మాల్ గురించే మాట్లాడుతున్నారంటే మనం నమ్మినటువంటి యేసు ప్రభు గురించి నువ్వు మాట్లాడవా? యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎటువంటి కార్యాలు చేశాడు నీ జీవితంలో, నీ యొక్క ఆ పరిస్థితులన్నింటిని కూడా మార్చివేసి నీ చరిత్రను తిరగరాసి నీలో కృంగిపోతున్న నిన్ను తన జీవమునిచ్చి లేవనెత్తిన నా దేవుని గురించి మాట్లాడవా? ఆ యేసు ప్రభు గురించి పరిచయం చేయవా? యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడవా? మనం వేసుకున్న డ్రెస్ గురించి మాట్లాడతాం, తొడిగినటువంటి షూ గురించి మాట్లాడతాం, ధరించుకున్నటువంటి బంగారం గురించి మాట్లాడతాం, ప్రతి విధమైనటువంటి దాని గురించి, కట్టుకున్న ఇల్లు గురించి, కొనుక్కున్న స్థలాల గురించి, ప్రతి ఒక్కదాని గురించి మాట్లాడతాం. మరి యేసు ప్రభు గురించి మాట్లాడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు గురించి నువ్వే మాట్లాడాలి. మనం ఆయన సేవకులం, మనం ఆయన ప్రజలం, ఆయన వైపు గొర్రెలం. చదవండి ఒక మాట, కీర్తన గ్రంథం
కీర్తన గ్రంథంలో ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 100వ సంకీర్తన అనగా 100వ కీర్తనలో చదవండి 3వ వచన భాగం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవునికి స్తోత్రం. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఓ నా ప్రియ జనాంగమా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, ఆయనే దేవుడని తెలుసుకో. ఈ లోకమును సర్వమును సృష్టిని నిర్మించినటువంటి నిర్మాణకుడు ఆయన మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హాలు. అసలు చేతులు పైకెత్తరు ఏంటండి? ఇలా 2 చేతులు పైకెత్తలు ఏమైనా వస్తున్నారు? ఎత్తాలి. హల్లెలూయా. ఇంకా వదిలేదిలే మిమ్మల్ని. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. యెహోవాయే దేవుడు. ఆయన ఎంత మంచి దేవుడు అంటే, ఆయన ఎంత మంచిగా మనల గురించి ఆలోచిస్తున్నాడంటే, ఇది అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు, సౌలుగా రాణించినప్పుడు, సౌలుగా అనేక మంది హింసించినప్పుడు ఎంత మాత్రం కూడా బాధపడలేదు. కానీ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభు తన జీవితాన్ని మార్చిన తర్వాత, ఇప్పుడు అతడు యవనస్తుడైనటువంటి పౌలుతో, యవనస్తుడైన తిమోతితో ఒక మాట మాడుతున్నాడు. అయ్యా తిమోతి, యవనస్తుడా, నువ్వు దేవుని సేవలో ఉన్నావు, చాలా జాగ్రత్తగా ఎదుగుతున్నావు, నీకు మాట చెప్పాలి విను. ఏంటా మాట అంటే, ఆయన అనగా సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయినటువంటి, ఇదిగో సర్వమును సృజించిన సృష్టికర్త యొక్క ఆలోచన ఏంటంటే, మనుషులందరూ రక్షణ పొందాలరా. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఓయ్ మాట్లాడారా? దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీరందరూ ఏం పొందాలి? మనుషులందరూ పొందాలి. నన్ను మాట అడిగినామండి. మనుషులందరూ రక్షణ పొందాలంటే ఎంత ఆశ ఉండాలి మనిషికి? ఆమె చెప్పండి. ఆమె తమిళనాడులో కొత్తగా సీఎంగా రాణిస్తున్నటువంటి విజయ్, ఆయన ఉన్నారు. విజయ్ గారు సీఎం గారు. ఆయన గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎవరైతే పుట్టారో, గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎవరైతే జన్మని ఇచ్చారో, పుట్టినటువంటి ప్రతి బిడ్డకి 1 గ్రాము బంగారం ఫ్రీ. ఎక్కడ మనందరూ తమిళనాడు లెక్కర్లా. ఆమె చెప్పండి. హల్లెలూయా. బాగా ఆలకించండి. సీఎం గారు పెట్టినప్పుడు ఒక మంచి ఆలోచన ఏంటంటే, గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎవరైతే శిశువుకి జన్మనిస్తున్నారో, జన్మనిచ్చేటువంటి ప్రతి ఒక్కరికి, ఇదిగో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి 1 గ్రాము బంగారం ఫ్రీ అని వెంటనే సంతకం చేశాడు ఆయన. వినండి. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి సీఎం గారే పుట్టినటువంటి వారందరికీ 1 గ్రాము బంగారం అన్నాడంటే, ఇప్పుడు దాని అర్థం ఏంటి? అందరూ కూడా గవర్నమెంట్ ఆసుపత్రికి రావాలి, అందరూ కూడా గవర్నమెంట్లో ఉండేటువంటి ప్రతిదాన్ని పొందుకోవాలి, ఇదిగో ఈ గవర్నమెంట్ ఇలాగ రన్ చేస్తుంది అని తెలియచేయడానికి, ఆ గవర్నమెంట్ ద్వారా ఏమేమి జరుగుతుందో, ఏమేమి జరగాలో వాటన్నిటిని తెలియజేయడానికి ఈ ఆఫర్ పెట్టాడు. ఆమె ఇప్పుడు మన ప్రభు కూడా ఒక ఆఫర్ పెట్టాడు. ఏంటో తెలుసా? అందరూ రక్షణ పొందాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అంటారు ఇంట్లో, ఏమండి మీరు వెళ్ళండి ప్రార్థనకి. నేను రావాలా చర్చికి?